నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. హాయ్ మాస్టర్స్. నమస్కారములు. హాయ్ బ్రో. మాస్టర్ కంటెస్టెంట్. మాస్టర్ మరి నువ్వు మాస్టర్ అవ్వాల్సింది. అవును. వదిలేసావు. వదిలేయడం కాదు అది. అది ఇప్పుడు చెప్పాలా? అది ఏముంది, అది వదిలేయడం కాదు, అది నువ్వే కదా గెలుకోవదా? వదిలేయడం కాదు అది. అప్పుడే నేను విన్ అయ్యి బయటకు వచ్చాను అనమాట. సో ఏంటంటే నాకు తెలిసిన డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఇలా కావాలంటాను ఉంటే కదా, నేను ఇంకేదైనా బెస్ట్ జోడీ ఉంటుందేమో అని చెప్పి ట్రై చేశాను. అన్న లేదన్నా కొంచెం నేను ఇప్పుడు రావాలని అంటే అన్న కొంతమంది కదా, మీకు జోడీ ఎవర్రా అమ్మ? ప్రియాంక గారు మీకు ప్రియాంక గారు బాగున్నదన్న, బట్ ఏంటంటే కొంచెం వచ్చిన వాళ్ళు ఉంటే నేను కొంచెం బెస్ట్ చేయడానికి ట్రై చేయగలుగుతానేమో అన్న అని చెప్పేసి వాళ్ళకి అడిగాను. ఆ టైంకి కొంచెం ఇష్యూ అయ్యి నేను ఇంకా సరే నేను డ్రాప్ అవుతున్నాను అని చెప్పేసి అలా అయ్యాను. ఆయన బ్రో ఏమైనా తక్కువ ఉంటాడు అనుకున్నా ఏంటి? ప్రాక్టీస్ అయిపోతే బాగానే చేస్తాడు బ్రో. పింకీ కూడా ఇద్దరు చూపించావు కదా బాబు. నువ్వెందుకు తీసుకున్నావు మరి మా జోడీ? నేను చేయనని తెలుసు కదా. చేశారు, మీరు చేయగలరు అది నాకు తెలుసు. ఒక వీడియో పంపించారు, ఎవరు మనింద్ర వీడియో పంపించారు, చూసా. ఓకే బాడీలో ఉంది, చేపిస్తే చేయగలుగుతారు అని అనిపించింది. అప్పుడు చాలా సార్లు చెప్పాడు, మా చేస్తున్నాడు రా బాబు, శివన్న బాగా కష్టపడుతున్నాడు రా అని చెప్పేసి చాలా అంటే చేద్దామన్న మీ దాంట్లో ఉంది, అది మనం తీసుకున్నాం గ్యాప్ లో. కొంచెం చిన్న మిస్టేక్స్ వల్ల చాలా కష్టం అని తెలిసింది అప్పుడే నాకు. డాన్స్ చాలా కష్టం. మీ ఇద్దరు D10 నుంచి ఫ్రెండ్సా? D10 నుంచి. D10 లో వీడు అప్పుడు కంటెస్టెంట్, నేను సైడ్ డాన్సర్. మన రాజు కానీ రాజు చేస్తున్నప్పుడు రాజు కన్నా పక్కన నీ స్టెప్పులకి ఎక్కువ జడ్జిలు వాళ్ళందరూ పిలిచి మరి ఇది రాజు గడు ఏ సాంగ్ చేసినా కూడా పక్కగా అంటే మాస్ నెల పిలుస్తారో పక్క నన్ను కూడా అలా పిలిచేవాళ్ళు ప్రతి సాంగ్. బాబు పేరు అప్పుడు సిల్క్ చాక్లెట్, నడుమురాజా. ఎక్కువ అంటే అమ్మాయి స్టెప్పులు బాగా అనమాట. నీకంటే బాడీలో వేవ్ అనేది ఎక్కువ, దాని వల్ల సిల్క్ గా ఒకసారి గడ్డపేసి అనమాట. సిల్క్ బిందెలతో డాన్స్ చేసాను. అయితే బిందెలతో చేశానులే. ఏది రాజుగడు అమ్మాయి గడ్డపేస్తే ఎరా రాజుగడ్ సోమికి ఎందుకు చేయించాలని అంటే సోమికి వస్తాడు కనిపించాడు అన్న అని చెప్పేసి నన్ను పిలిపి చేయించారు కదా. ఒక సాంగ్ ఉంటది కదా, సిల్క్ చాక్లెట్ ఎట్టుకొని ఉంటది ఒక సాంగ్ లో. నువ్వు డైరెక్ట్ గా డాన్సర్ గా సైడ్ డాన్సర్ గా వచ్చావా? చిట్టి మాస్టర్ చిట్టి మాస్టర్ నేను రాజుగడు అబ్బి మేమందరం కలిసి చిట్టి మాస్టర్ దగ్గర నుంచి వచ్చి సైడ్ డాన్సర్ గా ఒక సాయిదే మాస్టర్ దగ్గర నుంచి జాయిన్ అయ్యి, అప్పుడు సాయిదే మాస్టర్ కి చిట్టి మాస్టర్ అసిస్టెంట్, చిట్టి మాస్టర్ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు సాయిదే మాస్టర్ దగ్గర అప్పుడు. సో అలా మేము సైడ్ డాన్స్ గా స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ డి ఎంట్రీ 10 డి ఎంట్రీ డి జూనియర్స్ నుంచి, అంటే బ్యాక్గ్రౌండ్ D7 జూనియర్స్. D7 జూనియర్స్ నుంచి స్టార్ట్ చేసావు. జూనియర్స్ 7, 8, 9, 10 సైడ్ డాన్సర్ చేశాను. నువ్వు బాబు డైరెక్ట్ గా వచ్చేసావా కంటెస్టెంట్ గా? నేను డి జోడీకి ఆడిషన్ అయితే డి జోడీకి ఇచ్చా, దాని తర్వాత D10 కి ఇచ్చా. డి జోడీలో సోలోకి ఇచ్చా. D10 కి ఏమో జోడీ అన్నారు ఫస్ట్. యాక్చువల్లీ D10 కూడా జోడీ అన్నారు. సరే అని చెప్పి జోడీ పట్టుకుని వెళ్ళిన తర్వాత అక్కడ జోడీ కాదు మళ్ళీ సోలో అన్నారు. అప్పటికప్పుడు అమ్మాయిని తీసి అప్పటికప్పుడు మళ్ళీ కంపోజింగ్ అంతా చేంజ్ చేసుకుని D10 ఆడిషన్ ఇచ్చా, సెలెక్ట్ అయ్యాను. కానీ బాగా చేసేవాడు కదా, మరి ఎందుకు ఎప్పుడు మధ్యలో ఎలిమినేషన్స్ అనేవి? అంటే మనకు అన్ని కుదరలే, ఒక్కడిని అయిపోయి అన్నిటికి. ఓకే, అంటే కుదరలేదా లేకపోతే లైక్ నేను అంటే జనాలు నార్మల్ గా డి గురించి కానీ డి విన్నర్స్ గురించి కానీ షో లాస్ట్ ఫైనల్ వరకు వెళ్ళే వాళ్ళ గురించి కానీ నార్మల్ జనాలు అందరూ ఏమనుకుంటారంటే అది ఒక రియాలిటీ షో కాదు కదా, లైక్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎవరైనా పంపించుకొని లేకపోతే వాళ్ళు నచ్చే వాళ్ళని విన్నర్ చేసుకొని మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఇలాంటివి జరుగుతాయా? జరుగుతాయా అంటే జరగడానికి రీజన్స్ కూడా ఉంటాయి, కొన్ని సార్లు జరగవు. సీజన్ లో ఒక విషయం చెప్తున్నాను, సీజన్ లో హైలైట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది మాత్రమే ఒక ఆనిముత్యాలో ఒక నలుగురు హైలైట్ అవుతారు. బట్ హైలైట్ అయ్యే వాళ్ళు ఫైనల్స్ లో ఉండే కెపాసిటీ ఉండదు, అంటే షూట్అవుట్ రౌండ్ ఆడడానికి కొంతమంది ఉంటారు అన్నమాట. అలా హైలైట్ అయిన వాళ్ళు వేరు, హార్డ్ గా చేసే వాళ్ళు వేరు. బట్ లాస్ట్ కి ఎంత హైలైట్ అయినా ఏమైనా కానీ షూట్అవుట్ లో ఫైనల్స్ లో ఆడే వాళ్ళు మాత్రం పక్కా వాళ్ళు అలా వస్తారు. సో అది అంతే, ఇంకా రియాలిటీ షో, దాని మించి అది లోపల ఏం జరగదు. D10 లో కూడా యాక్చువల్లీ నేను ఎలిమినేషన్ అవ్వకూడదు, కొన్ని అనివార్య కార్యాల వల్ల నేను అయ్యా, అంతే. అది అంటే అదే అందుకే ఇవేం నడుస్తాయి. ఇది దీని గురించి షోలో ప్రాబ్లం కాదు, బ్యాక్ డ్రాప్ మాస్టర్ సంథింగ్ మొత్తం అంటే బ్యాక్ సైడ్ మాస్టర్స్ వాళ్ళ వల్ల అలాగని కాదు. అంటే చెప్పరా ఓపెన్ కాదు, అంటే యాక్చువల్ ఆ టైంలో వేరే వాళ్ళు ఎలిమినేషన్ అవ్వాలి.
వాళ్ళు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్తో మాట్లాడారు అనమాట. వాళ్ళకి కంటెస్టెంట్ సరిగ్గా అవ్వలేదు, అది ఇది అదే మాస్టర్ నాకు సరిగ్గా అవ్వలేదు, 10 సార్లు చేంజ్ అవుతున్నారు అది ఇది అని చెప్పేసి అని మాట్లాడేసరికి ఇంకా అట్టే అలా 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 చూసి అదే టైంలో నేను కొంచెం డౌన్ అయ్యా, నన్ను లేపేశారు. టైం దొరికి అచ్చా అలా అలా లెగిసిపోతుంది. అంతే. కానీ నార్మల్గా ఫేమ్ వచ్చేబట్టి ఇప్పుడు టీవీలోనే ఒక డాన్సర్ మంచి క్లిక్ అయ్యాడు, మంచి రేటింగ్ మంచి ఫేమ్ వచ్చింది, ఆయన అలా లాస్ట్ వరకు తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశాలతో ఆయన లాస్ట్ వరకు తీసుకెళ్ళడం, అంటే టాలెంట్ ఉన్న డాన్సర్స్ ఎవరినైనా బయటకు పంపించడం అలాంటివి ఏమైనా ఉందా? అలా అంటే అదే అదే చెప్తాను కదా బ్రో, అలాగే ఉంటుంది ఇలా కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే కంప్లీట్గా అలాగే ఉంటుందని మాత్రం ఉండదు. ఓకే, ఆ 50-50 ఛాన్సెస్ అంతే. ఇప్పుడు ఎంత నువ్వు టీఆర్పీ గురించి ఎంత ఆలోచించినా కూడా ఎండ్ ఆఫ్ ది కాంపిటీషన్కి వచ్చిన తర్వాత కాంపిటీషన్ అవతల వరకు ఇవ్వాలి నువ్వు, అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్తారు. కానీ అదే చెప్తాను కదా, కొన్ని ఇలా కొన్ని కొన్ని వాళ్ళకి కావాల్సిన వచ్చినా కూడా కొన్ని చిన్న చిన్న ఉంటాయి కూడా. ఓకే, బట్ అలా మరి మొత్తం బ్యాడ్ అని కాదు, ఉంటాయి జరుగుతుంటే అట్లా జరుగుతుంది, అలాంటివి జరుగుతుంది. 4 years అయింది నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి 2 years దాదాపుగా. ఎందుకు ఇంటర్వ్యూలు ఎవరు నార్మల్గా ఎందుకు రారు బయటికి? ఇంటర్వ్యూ ఇవ్వలేదు అని చెప్పి కాదు, అంటే ఇప్పుడు ఎవరి వర్క్ వాళ్ళు ఉన్నాం కదా. ఏంటంటే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు నాకైతే వచ్చాయి, బట్ మరీ అంత ఇది కాదు. ఏమంటారు దాన్ని, ఇప్పుడు మీరు ఉన్నారు ఒక మంచి స్టాండర్డ్ గా మంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఏదైనా క్వాలిటీగా ఉంటది. ఏంటి లేదు ఇప్పుడు చాలా మంది అడిగారు ఇన్స్టాగ్రామ్ లో కానీ, చాలా మంది సోమేష్ మాస్టర్ మీతో ఒకసారి ఇంటర్వ్యూ చేసుకుంటే, బట్ ఎక్కువ టైం దొరకలేక కొంచెం అది లేక. సో ఇప్పుడైతే మంచి టైం దొరికింది. ఇంకా మామ నేను అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒప్పుకుంటాం ఇంకా మా ఇద్దరం కలిసి. ఇప్పుడు దాకా నేను సోలోకి ఇచ్చాను, వీడు సోలోకి ఇచ్చాడు, కానీ మా ఇద్దరం ఫ్రెండ్షిప్ కోసం కానీ మా ఇద్దరం ఫస్ట్ టైం ఇదే కూడా ఎవరికి మా ఇద్దరం కలిసి ఎప్పుడు కూర్చొని మాట్లాడడం లేదు. కానీ ఇది రీల్స్ కూర్చొని మాట్లాడుకోవడం, టీ గ్లాస్ ఉంటాయి కదా అలా కొట్టుకుంటారు కదా, అవి ఇప్పుడు ఇందా మనం స్నాప్ తీసాం కదా, అలాంటివి అప్పుడప్పుడు అలా టిఫిన్ చేస్తున్నప్పుడు. నువ్వు కూడా ఎందుకు 4 years నన్ను అడిగారు, అంటే నార్మల్ గా చాలా మంది అడిగారు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా బాబు అది అని చెప్పి. అదే టైంలో షూట్ లో లేకపోతే ఏదో ఉండడం వల్ల క్యాన్సిల్ అయ్యేది. ఇది ఇప్పుడు కూడా ఇప్పుడు వైజాగ్ వెళ్ళాల్సింది, సడన్ గా ఇంక ఇటు వచ్చాను కాబట్టి మీకు అన్నీ ఫోన్ చేసి బ్రో వస్తా అని చెప్పాను. మీరు వెయిట్ చేసారు, అలా వెయిట్ చేయలేదు అంతే. అంటే దాని తర్వాత ఇంకా మళ్ళీ 10 సార్లు మనం ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి అడగలేం కదా, బ్రో మీరు అప్పుడు అడిగారు కదా ఇప్పుడు వస్తామని చెప్పాను. ఇంక నేను అలా మర్చిపోతుండే వాళ్ళు ఇంకా అడిగేటోళ్ళు కాదు. ఇంకా అట్లా సోమేష్ నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నాను దాంట్లో? వద్దు మామా, మామా ఏముంది మామా, ఒక బీరుగానా? ఒక బీరుగాడు ఏంటి అలవాట్లేదు, ఇడికి తాగడం అలవాట్లేదు. మేము నార్మల్గా ఎప్పుడైనా నార్మల్గా ఫ్రెండ్స్తో మేము కూర్చున్నప్పుడు ఎప్పుడైనా బాబు థమ్స్అప్ పడుకుని వస్తారనమాట. థమ్స్అప్ బీర్ బాటిల్ కి థమ్స్అప్ టేప్ చుట్టుకొని బీర్లా ఫీల్ అవుతుంటారు అనమాట. ఆయన తాగి నేను ఓకే నేను కూడా ఉన్నాను మంచిగా మీతో పాటు అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. సో దాని గురించి అప్పటి నుంచి ఒక బీర్ గారు నెట్టా అస్సలు దగ్గరలోకి వచ్చాయని అన్నారు మరి. అయితే అదేం లేదు, ఒక బీర్ దాకా ఎక్కువైపోద్ది. ఒక బీర్ అదేం లేదు. ఫస్ట్ లో అది ఒక ఎప్పుడో ట్రై చేశాను. ఏమంటారు, నేను రాజుగాడు ఈడు ఉన్నప్పుడు ఒకసారి మేము ఆయన కూడా లాగాడు ఇందులో. లేదు అలా నార్మల్ ఎప్పుడో వీళ్ళు కూర్చున్నప్పుడు నేను ఒకదానికి ఎప్పుడు అలవాటైంది ఒకదానికి చేసేసరికి నేను ఫుల్ మామా అది మామ ఇది మామ నీ అమ్మ ఎవరు రాడు అని చెప్పేసి అలా చేసేసరికి అప్పటి నుంచి వీడి ఒకదానికే నాలుగు దొరుకుతారు రా అని. ఒక నువ్వేం చేసుకున్నావు? ఫ్రెండ్స్ వాడు ఏదో అలా చెప్తుంటాడు, దీన్ని మీరు ఎవరు సీరియస్ గా తీసుకోకండి ప్లీజ్ దయచేసి. బాబీ గొట్ట వీడు చెప్తా వీడి బాగుంటది. అయితే ఇది ఇంతకు ముందు ఇప్పుడు కొంచెం చూడడానికి కొంచెం బొగ్గలో కొంచెం వీడిని చూస్తే నాకు పైప్ కనిపించింది, ఒక గొట్టంలో ఉంటాడు. అంటే మీకు అర్థమైందా? కరెక్ట్ ఇది బొగ్గలు కూడా ఉండవు మా ఊరికి షేప్. ఏంటంటే నాకు ఇప్పుడు ఇది బిగ్ బాస్ కాదు మామ, ఇది నాకు ఇప్పుడు మీకు ఇప్పుడు బొగ్గలు వచ్చేసి గడ్డ మీద వచ్చింది సంథింగ్ బాగా. నాకు ఈయన చూస్తే ఏదో పైప్ లా కనిపిస్తాడు. అవును చెప్పిన కదా, ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఓకే గొట్టం హాయ్ అంటారు.
మీకు అర్థమైంది కదా. నాకు అప్పుడు మామ గొట్టం అదే గొట్టం అని ఎప్పటి నుంచి ఒక 5-6 years నుంచి అదే వీడిది అప్పయ్యారు. కానీ మీ ఇద్దరు కనెక్ట్ అవ్వడానికి ఒక పాయింట్ ఉంటుంది కదా నార్మల్, అంటే ముందు ఎనిమీస్ అయిన తర్వాత మామూలుగా కనెక్ట్ అవుతూ ఉంటారు నార్మల్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా కానీ, లేకపోతే ఇది అంటే సేమ్ ఫీల్డ్లో ఉండి ఇంత మంచి ఫ్రెండ్స్గా ఉండడం అంటే కొంచెం చెప్పుకోవాల్సిందే. అంటే ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే అది ముందు నుంచి డీటెయిల్ నుంచి కూడా వీడు ఎప్పుడు రాగానే ఇంకా రాజుగౌడ్ పరిచయం అయ్యాడు, తర్వాత అభి, తర్వాత వీడు, ఇంకా అందరూ పరిచయం అయ్యారు. నన్ను స్టార్టింగ్ చూసి చూడగానే అరే ఏంట్రా వీడు రాజుగౌడ్లో ఉన్నాడు ఏంట్రా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకోవడం, అలా 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 వచ్చి నా ఫస్ట్ సాంగ్ అయినప్పటి నుంచి వీళ్ళు నాకు సపోర్ట్ అనమాట. రాజుగౌడ్ తర్వాత ఇంకెవరున్నారో మనోడు అన్నట్టు నాకు సపోర్ట్ అనమాట అప్పటి నుంచి. ఇంకా అలా నేను గ్యాలరీలో కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చి మా ఏంటి పరిస్థితి, సాంగ్ ఎలా వచ్చింది, ఇంకా అలా మాట్లాడు, అలా 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 ర్యాప్ అలా క్లోజ్ అయింది. అలా క్లోజ్ అయిన తర్వాత మనం అనవసర కార్యాల వల్ల మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం అనమాట, లవ్ చేసి. ఆ లవ్ జంఫాంఫ్ అయిందనమాట, అంటే బ్రేకప్ అయిందనమాట. అప్పుడు గాలి వానలో వాన వీటిలో అని చెప్పి బాధపడుతున్న టైంలో బాబు ఇప్పుడు చెయ్యాలగేసాడు, అలాగే ఆ టైంలో భుజమే చేసి మామ వదిలే మావా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆ పెయిన్ నుంచి కొంచెం ఇలా తీసుకొచ్చాడు అనమాట. ఇంకా అప్పటి నుంచి అయిపోయింది. ఇంకా అక్కడే ఆ టైంలో అంటే ఉన్నారు కానీ చాలా మంది ఫ్రెండ్స్, కానీ నాకు ఇప్పుడు వీడు చెప్పాడు నేనేంటంటే ఇప్పుడు నాకు ఇప్పుడు చాలా మంది నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఒక 2-3 ఉంటారు. వెంకటేష్, రవి ఒక 2-3 ఉంటారు అంతే. అంతకుమించి నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, అసలు బయట ఫ్రెండ్సే లేరు నాకు డ్యాన్స్ ఫీల్డ్లో తప్ప. ఎందుకంటే నేను నా 12 ఏజ్ ఉన్నప్పటి నుంచి నేను డ్యాన్స్కి వచ్చేసాను తప్ప మమ్మీ డాడీతో కూడా లేను అసలు. నేను 7th classలో మొత్తం ఆపేసాను, స్టడీస్ 7th ఆపేసాను. ఇప్పుడు కంటిన్యూ చేయలేదు, కంటిన్యూ ఏం లేదు. పాస్పోర్ట్ కోసం అవన్నీ ఓకే, సేమ్ విక్రమ్ మన అవన్నీ చెప్పకూడదు. విక్రమ్ కూడా 7th ఫెయిల్ కదా. నేను అత్తే మనం కూడా అయితే. సో నాకు ఫ్రెండ్స్ లేరు, బట్ ఈ డాన్స్ జోన్కి వచ్చేసరికి చాలా మంది ఫ్రెండ్స్, మొత్తం 100 మంది. సో నేను, రాజుగాడు, అబ్బి, మీ అందరం కలిసి. నీకు ఇంకోటి ఏంటంటే రాజుగాడు, అబ్బి ఇంకా జిగిరి దోస్తులు అనమాట. మీ అందరం జిగిరే, మా ముగ్గురం జిగిరే, బట్ వాళ్ళ వయసు వేరు. అప్పుడు నేను అభిని అన్నానని పిలిచేవాడిని. పెద్దోళ్ళు నాకన్నా ఒక 3 years అలా ఉంటారు అనమాట. దయచేసి ఇప్పుడు ఏజ్ గురించి మాత్రం అయితే అంటే ఒక 2-3 years పెద్ద. అప్పుడు నేను చిన్నప్పుడు ఇంత ఉండేవాడిని, అభి ఇంత ఉండేవాడు. అభి అన్న అని పిలిచేవాడిని అనమాట. హైలైట్ ఏంటంటే నేను అభికి రెస్పెక్ట్ ఇస్తాను, అభిని నేను రా అని కూడా పిలను. నేను చెప్తానండి, రాజుగాడు అభి బూతులు తిట్టుకుని మంచి బాగా హ్యాపీగా ఉంటారు, అంటే ఫ్రెండ్స్లీ. నేను అభి అలా ఉంటాం, కానీ రాజుగాడు మళ్ళీ అలా ఉంటాం. మీకు అర్థమైందా? రాజుగాడు అభి ఒకటే ఏజ్, హైట్ వల్ల ప్రాబ్లం. అంటే వాడు ఆ టైంలో కొరియోగ్రఫీ అంతా కొంచెం ఉండేది అనమాట, ఆ రెస్పెక్ట్ ఇచ్చేటోడు. చిన్నప్పటి నుంచి నేను అవి అందరం కలిసి అదేంటంటే అన్న చిన్నప్పుడు నాకు చిట్టి మాస్టర్ విజయవాడ అనమాట, అభి వాళ్ళు వీళ్ళందరికీ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఏదైనా షో చేయాలన్నా సంథింగ్ వచ్చి చేసేవాడు అనమాట. చేసేయడానికి వాళ్ళు ఒక వారం రోజులు నాతో ఉండేసరికి, నేను ఇక్కడే కదా హైదరాబాద్ ఉన్నది, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏడ్చేవాడిని అంట చిన్నప్పుడు. నేను అభి వెళ్ళకవి ఎప్పుడు వస్తావు నేర్చేవాడిని అంట. ఎవరు చెప్పారు? నేను మా చిట్టి మాస్టర్ రోజు నాకు గుర్తున్నాయి, బట్ అంటే ఇంకా చాలా ఏడ్చేసేవాడిని అంట. అంటే ఒక అన్నయ్యలా బాండింగ్ అయ్యేసరికి ఫ్రెండ్స్ లాగానే. ఒక షో అంటే కొన్ని ఎక్కువ రోజులు ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆ ట్రావెలింగ్ లో కనెక్ట్ అవ్వడం అలాంటివి. బట్ ఆ ఏజ్ లో నేను మమ్మీ డాడీతో కాకుండా వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువ అయ్యేసరికి మంచి బాండింగ్, అసలు వేరే లెవెల్. చిట్టి మాస్టర్ అభిని కొట్టాడు అనుకోండి, ఉంటాయి మాస్టర్ చిట్టినా కొట్టినా నేను ఏడ్చేసావు, అభి అగ్ చేసుకోను, అడుగు నువ్వు బాధపడకని చెప్పి ఏడ్చుకునేవాడిని అనమాట. అంత మంచి బాండింగ్. సో అలా ఇప్పుడు దాని తర్వాత అయిపోయిన తర్వాత ఒక మంచి D10లో ఒక మంచి బాండింగ్ అయింది. సో రాజుగాడి కంటెస్టెంట్ అయ్యాడు, నేను కంటెస్టెంట్ అయ్యాను. ఒకరి తర్వాత ఒకరు అలా అలా ఒక్కొక్క రాజ్యం క్రియేట్ చేసుకున్నాం. అభికి ఒక రాజ్యం ఉంది, రాజుగాడికి ఒక రాజ్యం క్రియేట్ చేసుకుంటాం, నేను ఒక రాజ్యం క్రియేట్ చేసుకున్నాను, వీడికి ఒక రాజ్యం వేర్లే ఈడ రాజ్యం క్రియేట్ చేసుకున్నాడు. అది వేరే రాజ్యం, అందుకే రాజులకే రాజ్యం. వన్ ఆఫ్ ద టైం అంటే ఒక టైంలో వీడు ఇంకా నా కోసం నించున్న ప్లేస్ లో ఎవ్వడు నించోడు, ఇంకా అసలు ఎవరికి నించునే అర్హత కూడా లేదండి నా విషయంలో. స్టాండ్ తీసుకునే ఈ విషయంలో ఎవ్వరు కూడా నించోలేరు కూడా. ఇప్పుడు వాడి గురించి నేను ఎంత నించున్నానో, వాడు నా గురించి ఎంత నించున్నాడు కాకుండా, లాక్డౌన్ అప్పుడు మా ఇద్దరం క్లోజ్ అయిందాక
రాజు అదే ఆ టైంలోనే. ఇప్పుడు వీడు D10 లో కంటెస్టెంట్, రాజుడి కంటెస్టెంటే, బట్ నేను సైడ్ డాన్సర్ని. అవును. అప్పుడు కూడా నాకు మంచి వాల్యూనే ఇచ్చేవాడు. నా ఈ సైడ్ డాన్సర్ కూడా వాల్యూ అనేది ఉండదు. సో అప్పటి నుంచే కొంచెం హ్యాపీ. తర్వాత లాక్డౌన్లో నేను వైజాగ్ వెళ్తే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది, వీళ్ళ ఇంట్లో ఇరుక్కున్నాను. 1.5 months వీళ్ళ ఇంట్లో ఉన్నాను. వైజాగ్ అంతే అబ్బా, ఇప్పుడు అక్కడ నేను వైజాగ్ కదా, సైడ్ డాన్స్ రా, అది ఇంకా అసలు ఏం లేదు, ఆ కింద టీం అలాగే ఉండదు, కలిస్తే చాలు అంతే. సో ఆ టైంలో 1.5 months మేము రీల్స్ చేయడం మొదలెట్టాం. మాకు అప్పుడు 20K 30K ఉన్న రీల్స్ ని నేను 2 lakhs దాటేసింది, వీడు 1.5 lakh దాటేసింది, ఫాలోవర్స్ తెప్పించుకున్నాం అనమాట. కట్ చేతి ఇద్దరు అకౌంట్ పోయి లాక్ అయ్యి అది పడితే అట్లా అసలు అంటే ఎవరి లైఫ్ వాళ్ళు ఉండడం. వీడు నాకేం పని వస్తే వీడికి ఫోన్ చేయడం, మామ ఇది మామ అని చెప్పేసి, వీడికి ఏం పని వచ్చినా నేను ఫోన్ చేయడం, ఇద్దరం ఏ పని చేసినా కూడా వేరే లెవెల్ అసలు మా ఇద్దరం. సో అలా అలా కనెక్షన్ అయిపోయి మేము ప్రతిరోజు ఒక వర్క్ చేయడం వల్ల వీడు హైదరాబాద్ వచ్చినా నాకు ఫోన్ చేస్తాడు, నా దగ్గరికి వస్తాడు. అవునవును. నేను వైజాగ్ వెళ్తే వీడికే ఫోన్ చేస్తాడు, వీడి దగ్గరికి వెళ్తా. నేను చేసినప్పుడు కూడా మేము ప్రతిసారి అక్కడికి వెళ్ళిపోదాం బ్రో, పద బ్రో అక్కడికి వెళ్ళిపోదాం బ్రో అనేవాడు. నీ దగ్గరికి వచ్చేద్దాం పద బ్రో, అక్కడికి వెళ్ళిపోతే ఇంకా మంది బ్రో, అది ఇది ప్లేస్ మంది బ్రో, అక్కడికి పద బ్రో అని చెప్పేవాడు అనేవాడు. అప్పుడు చాలాసార్లు అనుకుంటే మీ దగ్గరికి వద్దామని, కానీ అవ్వాలి. ఇందాక వస్తున్నట్టు మాటల్లో కొట్టడం అనే టాపిక్ వచ్చింది కాబట్టి మాస్టర్స్ కొడతారు. ఎందుకంటే నాకు బాబీతో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు తెలిసేది అనమాట, అంటే ఇలా కొడతారా, నేను కొట్టాను తమ్ముళ్ళగా. అలానే కాదు, ఉండాలి అది. ఇప్పుడు స్కూల్ టీచర్ కొట్టినంత మాత్రం టీచర్ తప్ప కాదు బ్రో, నేను సీరియస్ కొట్టాను. నార్మల్ కామెడీగా పిల్లలే అదే చెప్తున్నా. అంటే లైక్ మిమ్మల్ని ఎవరైనా మీ మాస్టర్స్ కొట్టారా? లేదు, నన్ను అయితే ఎవరు కొట్టలేదు సీరియస్. అయితే చాలాసార్లు కొట్టాడు చిట్టన్న, నన్ను కొట్టలే. చిట్టి మాస్టర్ బాగా కొట్టాడు చాలాసార్లు. చిట్టి మాస్టర్ కొడతారని విన్నాను. అది నాకు అదే ఆయన కొట్టకపోయి ఉంటే ఈ రోజు ఇంత స్థాయిలో ఉండేవని అయితే నేను కాదు. నన్ను తిట్టేటోళ్ళు ఎవరు, జిత్తు మాస్టర్, మామూలు కాదు. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా నా స్టైల్ వేరు, నేను వేరు. అసలు ఇప్పుడు ఈ పొజిషన్లో ఇక్కడ వచ్చి కూర్చొని ఇలా మాట్లాడుతున్నా దానికి 100% కారణం మా బున్ని మాస్టర్. ఫస్ట్ నన్ను డీకి తీసుకొచ్చింది మా బున్ని మాస్టర్. ఆయన లేకపోతే బాబీ లేడు, ఓపెన్ ఫ్యాక్ట్. దాని తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత డి ఛాంపియన్స్ కి జిత్తు మాస్టర్ కి అండర్స్టాండింగ్ వచ్చా. అయ్యింది అక్కడ, స్టార్ట్ అయింది అక్కడ మెయిన్ మ్యాటర్. అప్పుడు తెలిసింది, గొడవ కాదు, అప్పుడు తెలిసింది ఓహో అసలైన డాన్స్ అంటే ఇదా, ఇన్ని రోజులు నేను చేసిన డాన్స్ కాదా అని అప్పుడు తెలిసింది నాకు. ఆ టైమింగ్ ఒకటి ఉంటుంది, కౌంటింగ్, అబ్బు ఇవన్నీ ఇన్నోటి ఉంటాయా అని నాకు అప్పుడే తెలిసింది. సో లెర్నింగ్ టైం అయిపోయింది నాకు అప్పుడు మళ్ళీ నేర్చుకున్న టైంలో ఇంకా ఆయన ఆల్రెడీ మూవీ డాన్సర్, మూవీ కొరియోగ్రాఫర్ అయిపోయారు, అన్ని తెలుసు ఆయనకి. నేను కొత్త స్టార్టింగ్ వేసుకుని యాక్షన్, ఇంకా నువ్వు డాన్సరే, నువ్వు అసలు వచ్చా నీకు డాన్స్, ఇవే మాటలు. నేను అప్పుడు D10 చేసి మంచి ఫేమ్ లో ఉండి ఆయన దగ్గరికి వచ్చాను. ఎన్ని 100 సాంగ్లు వేసి ఏంటి డాన్సర్ కదా, ఏంటి నాకేం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు దాకా నేను డాన్స్ కదా, లేకపోతే ఈయన కావాలని అంటున్నాడా, నాకు అర్థం కాలేదు ఆ టైంలో. ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఆహా ఓకే అయితే ఈయన చెప్పింది కరెక్టే, ఇది కాదు, ఆయన ఫ్లోలోకి వెళ్దాం అని చెప్పి ఇప్పుడు కొంచెం ఆయన ఫ్లోలోకి వెళ్ళి ఇప్పుడు నేను సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు ఆ టైమింగ్ ఏంటి అవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాను అనమాట. తిట్టారు అంతే. ఇప్పుడు కూడా ఆయనతోనే ఉన్నావు కదా? ఇప్పుడు ఆయనతో నువ్వు సపరేట్ మాస్టర్ కార్డ్ మామూలుగా ఇష్యూ ఉంది కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు. అది ఇష్యూ ఏం లేదు బ్రో. ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ కి ఒక యూనియన్ ఉంటది, అలాగే డాన్సర్లకు కూడా ఒక యూనియన్ ఉంటది. ఆ యూనియన్ ఏంటంటే మనం సైన్ చేస్తే కార్డుకి సైన్ చేసి ఒక సమ్ అమౌంట్ అంతా కట్టి సైన్ చేస్తేనే మనకి చేసుకోవడానికి ఉంటది. అలా ఆ యూనియన్ లేకుండా ఉన్నదంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తుంటారు. ఆడు మంచిగా చేస్తాడా, బాగా చేస్తాడా, చేయడా, లేకపోతే ఏంటన్నది తెలియదు. ఇప్పుడు డాన్సర్ల కార్డేనా సరే అని చెప్పి ఫ్రీగా పెట్టేస్తారు. ఓ పెద్ద ఎన్టీఆర్ సార్ వస్తారు, ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్, మనం ఫ్రీగా పెట్టేసి ఎవరైనా చేసేసారు మనం పెట్టేసాం. ఇప్పుడు కొరియోగ్రాఫర్లు వచ్చి ఆ సరే అని చెప్పి ఎదురు పెట్టి ప్రాక్టీస్ చేపిస్తారు. ఈయన పర్ఫెక్ట్ గా చేసినా కూడా వెనక దూరంలో మిస్ చేస్తే ఏంటి పరిస్థితి? అందుకే ఆడిషన్ పెడతారు, ఒక 3 స్టైల్ ఆడిషన్ పెడతారు. పెట్టిన తర్వాత ఇంత డబ్బులు ఉంటాయి, కట్టిన తర్వాత అప్పుడు మన అడిగి వెళ్ళిందా అప్పుడు లెర్నింగ్ అవుతుంది. సో దానివల్ల మనకు యూనియన్ అనేది ఉంటుంది అనమాట. సో అలాగే నేను ఇప్పుడు నేను అభి కూడా ముగ్గురు వెళ్ళాం ఆడిషన్ అవ్వడానికి. అప్పుడు వీళ్ళకి వేరే కాల్ ఏదో సంథింగ్ ఏదో వచ్చి బిజీ ఉంటే అలా వెళ్ళిపోయారు. నేను ఆడిషన్ ఇచ్చాను, తీసుకున్నాను. డాన్సర్కి ఇప్పుడు నేను వెళ్ళేది అసలు యాక్చువల్లీ వర్క్ తెలుసుకుందామని. మన దగ్గర ఉంటేనే తెలుస్తుంది, అంటే లెన్స్లు ఏంటి, ఏ బ్లాక్ ఎలా పెట్టాలి ఏంటని దగ్గర ఉంటేనే తెలుస్తుంది. మన సినిమా చూసి చేసేలా కూడా చాలా మంది కొరియోగ్రాఫర్లు వచ్చేస్తారు.
సో నేను నేర్చుకుందాం అన్నదే అసిస్టెంట్కి వెళ్ళి దాని తర్వాత మాస్టర్ సైన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి నేను కార్డు తీసుకున్నా. ఇప్పుడు నేను డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను సైన్ పెడితే మారిపోయింది మాస్టర్ గా చెయ్యాలంటే నేను ఇంకా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. డాన్సర్ కార్డు ఇప్పుడు డాన్సర్ కార్డు డాన్సర్ నేను జస్ట్ సైన్ చేస్తే చాలా మాస్టర్ కార్డు మాస్టర్ కార్డు కాదు. ఇప్పుడు నార్మల్గా నీకు ఏం ఫీల్ ఉంటుందా, లైక్ ఇప్పుడు నేను మాస్టర్ పొజిషన్లో ఉన్నాను, ఇంత ఫేమ్ ఉంది నాకు, ఇప్పుడు వెళ్ళి నేను ఎందుకు బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేశాడు కానీ నేను చేయలేదు అసలు. బ్యాక్గ్రౌండ్ ఎక్కువ నాకు తెలిసి నేను కార్డు తీసుకుని 2 years అయిపోతుందేమో. మహా అయితే తిప్పి కొడితే ఒక 8 songs, 8 కూడా కాదు, ఒక 5 songs ఎన్ని చేసుకుంటాం బ్యాక్గ్రౌండ్. అది కూడా జిత్తు మాస్టర్ దగ్గర చేసాడు ఓకే బ్యాక్గ్రౌండ్ గా. మిగతా అసిస్టెంట్ గా చేసుకున్నాం. ఎక్కడ ఎవరి దగ్గర బ్యాక్గ్రౌండ్ గా వెళ్ళలేదు, చేయలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెళ్ళొచ్చు బ్యాక్గ్రౌండ్ కూడా. మనం ఒకటి బ్రో, మనం డీ చేసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే సినిమాకి వెళ్ళాలి. అంతే ఖచ్చితంగా. మన హీరోల కన్నా అంత పెద్ద ఇదైతే కాదు కదా. అవును 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 అవును. ఎండ్ ఆఫ్ ది డే మనం సినిమాకి వెళ్ళాలి. సో నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు బ్యాక్గ్రౌండ్ గా ఉండాలనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. నువ్వు ఆల్రెడీ మాస్టర్ గా నువ్వు ఇక్కడ ప్రూవ్ చేసుకుని నీ మీద ఒక పేరు ఉంది. నువ్వు కూడా సినిమాలో మాస్టర్ గా అవ్వాలి అంటే డాన్సర్ కార్డు తీసుకొని బ్యాక్గ్రౌండ్ చేసి అసిస్టెంట్ గా అయితే అప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు మాస్టర్ కావడానికి అర్హత ఉంటుంది. డైరెక్ట్ గా వెళ్ళిపోతే అంటే దొరికేస్తాం. అర్హత అని కూడా కాదు, నేను చెప్తానండి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సైడ్ డాన్సర్ గానీ వెళ్ళాలి, తర్వాత కార్డ్ తీసుకొని అసిస్టెంట్ చెయ్యాలి, దాని తర్వాత మాస్టర్ అవ్వాలంటే చాలా మంది కూడా బయట నుంచి చెయ్యారు బ్రో. అలా ఏం లేదు, అలా కూడా అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు. బట్ ఏంటంటే కరెక్ట్ ఛాన్స్ రావాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఉన్నారు, మా చిట్టి మాస్టర్ ఉన్నారు, చాలా డీలో నుంచి కూడా చాలా మంది మాస్టర్లు డైరెక్ట్ గా అంత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంత ఏజ్ లో వెళ్ళి సైడ్ డాన్స్ చేయలేరు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి మాస్టర్ గారికి సైన్ పెట్టారు, మంచి చాయిస్ వచ్చింది, చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా ఉంటుంది, వీరు చెప్పిన దాంట్లో కూడా ఉంటుంది. వాళ్ళు మీరు చెప్పింది డైరెక్ట్ కూడా ఉంటది బ్రో, ఉండదని నేను చెప్పట్లేదు. ఏజ్ బట్టి ఉంటది, చాలా ఉంటది. ఇప్పుడు టీనేజ్ లో ఉన్నాం కాబట్టి మనం వెళ్ళి వర్క్ నేర్చుకుని చేసుకున్నది వేరే ఉంటుందా. వాళ్ళు మాస్టర్లు అయిపోయారు, వాళ్ళు ఇప్పుడు మాలా వెనకతలు చెయ్యాలంటే వాళ్ళతో అవ్వదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ సైన్ చేస్తారు వచ్చే ఛాన్స్లు బట్టి.